ఇక చూస్తురా ఇదే ఐమాక్స్ థియేటర్ ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు నార్మల్ థియేటర్స్ కన్నా చాలా పెద్దగా ఉంది ఈ ఐమాక్స్ అయితే. నాకైతే మస్తు అనిపించింది చూస్తుంటేనే, చాలా చాలా బాగుంది. విఆర్ ఎఫెక్ట్స్ లాగా అనిపించింది కానీ నార్మల్గానే ఉందన్నమాట. స్క్రీన్ చూడడానికి నార్మల్గా ఉంది బట్ విఆర్ ఎఫెక్ట్స్ లాగా అనిపించింది అనమాట. నేనేం గ్లాసెస్ పెట్టుకోలే, ఏం పెట్టుకోలే, కానీ స్క్రీన్ మాత్రం అట్లా అనిపించింది మొత్తం 3D లాగా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో వాక్ సినిమాస్కి అయితే వచ్చేసినాము. ఈరోజు మేము మార్వెల్ మూవీకి చూద్దామని చెప్పి. ఇది దుబాయ్ ఫెస్టివల్ సిటీలో ఉన్న వాక్ సినిమాస్ కొత్తగా పెట్టారనమాట, అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ బయటనైతే టికెట్లు కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. లెఫ్ట్లో ఉన్నది గోల్డ్. మన దగ్గర టికెట్ ఉంటేనే దాని లోపలికి అలౌ చేస్తారు. మొత్తం 10 స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి 6th స్క్రీన్ వచ్చేసి ఐమాక్స్, మిగతా అన్ని 9 స్క్రీన్స్ నార్మల్ అనమాట. ఇంకా లోపల చూస్తారు అంతా గోల్డ్ అనిపిస్తుంది, అది గోల్డ్ అనమాట. ఇంకా వ్యాలంటైన్స్ డే ఉంది స్పెషల్ అని చెప్పి ఇట్లా ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చేసారు. జనరల్గా కూడా మూవీ థియేటర్ ఇట్లనే ఉంటుంది. చూస్తున్నారా మొత్తం గేట్లు అవన్నీ. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే వస్తున్నాను దుబాయ్ ఫెస్టివల్ సిటీలో వాక్ సినిమాస్. ఎందుకంటే ఇంత ముందుకు ఇక్కడ నోవా ఉంటుండే అండ్ వేరేలాగా ఉంటుండే. నోవా సినిమాస్ అంటే 2 డిఫరెంట్ సినిమా థియేటర్స్ అనమాట. ఇది వాక్ సినిమాస్. వాళ్ళు తీసేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో కొంచెం డెకరేషన్ అనేది మార్చేసారు అనమాట. ఇంటీరియర్ అదంతా కూడా చూడండి, జైల్ టైపు అట్లా అంటే కొంచెం డెకరేషన్ మార్చారు. ఇదంతా క్లోజ్డ్ ఏరియా లాగా పెట్టేసరికి ఏమైందంటే ఫైర్ ఎగ్జిస్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. అందుకే ముందు ఆ కార్నర్లో ఒకటి మాత్రమే ఉండే, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా 2 క్రియేట్ చేసారు అనమాట. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా సెక్యూరిటీ పర్పస్ అట్లా యాడ్ చేసారు అనమాట. ఎంత బాగుంది చూడండి, అసలు అయితే ఎంత నీట్గా ఉందో. అసలు జనాలు కూడా ఎక్కువ ఉన్నా కానీ తక్కువనే అనిపిస్తున్నారు, ఎందుకంటే సిట్టింగ్ స్పేస్ తక్కువ ఉంది. బయట అసలు సిట్టింగే లేదు. అండ్ వాష్రూమ్ కూడా పెద్దగా ఉంది. జనరల్గా మూవీ థియేటర్స్లో ఒక 4-5 ఉంటాయి, ఇక్కడ దగ్గర 8 నుంచి 10 ఉన్నాయి వాష్రూమ్స్. అండ్ ఇదో ఐమాక్స్, అందరికీ కూడా రావడానికి చూపించడానికి ఐమాక్స్ అని చాలా పెద్దగా ఎక్స్పోజ్ చేసి పెట్టిరనమాట. చూడండి, సిట్టింగ్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ 150 మెంబర్స్కి ఉంది. ఇలా లోపలికి వెళ్ళగానే నాకైతే మంచిగా అనిపించింది చూస్తుంటేనే. ఇంకా చూడండి మస్తు మంది అయితే వస్తున్నారు. అంటే మేము స్టార్టింగ్లోనే వీడియో చేయాలి అని చెప్పి వచ్చేసిన అనమాట. ఎందుకు అంటే ఇక్కడ వేరే వాళ్ళ ఫేస్ తీయాలి అంటే వాళ్ళ పర్మిషన్ కావాలి, అందుకనే ఎందుకులే రిస్క్ అని చెప్పి ముందే వచ్చేసి నేనైతే వీడియో కవర్ చేశాను. చూడండి ఆల్మోస్ట్ 150 నుంచి ఇంకెక్కువనే ఉన్నట్టుంది కెపాసిటీ అయితే. స్క్రీన్ అయితే కింద కార్నర్ నుంచి పైన వరకు అసలు ఎక్కడ కార్నర్స్లో స్పేస్ అయితే లేదు. మూవీ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఐమాక్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకంటే కొత్త థియేటర్ కదా అని చెప్పి. అసలు అయితే ఎంత బాగుందో సౌండ్ సిస్టమ్ అదంతా కూడా ఇట్లా మొత్తము 3D ఎఫెక్ట్స్ లాగానే అనిపించింది. నేనైతే ఇది ఫస్ట్ టైం ఇంత బాగా చూడడము. ఇంకొకటి కూడా ఉంది మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో, కానీ ఇప్పుడు అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకవేళ అది కూడా ఇంతకన్నా పెద్దగా తయారు చేస్తారేమో, అది కూడా నేను మీకు వీడియోలో పెడతాను నెక్స్ట్. అది ఓపెన్ అయ్యాక మేబీ ఇంకొక 2-3 మంత్స్లో ఓపెన్ అవుతుంది. ఇదైతే ఐమాక్స్ చూడండి ఎంత బాగుందో, అసలు మస్తు అనిపించింది నాకు. క్లియర్గా ప్రతిదీ చాలా బాగుంది. మార్వెల్ మూవీస్లో కూడా ఎంత మంచిగా అనిపించిందో ఈ థియేటర్లో చూస్తుంటే. పెద్ద స్క్రీన్ కదా, మస్తు అనిపించింది చూస్తుంటేనైతే నాకు. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఊరికేనే అయిపోయింది. ఇంటర్వెల్ అయితే ఉండదు, మీకు తెలిసిందే ఫారెన్ సినిమాలకి. కానీ బయటకు వచ్చేసరికి టయర్డ్గా అనిపించింది, ఎందుకంటే 3 అవర్స్ ఒకటే దగ్గర కూర్చొని ఉన్నాం కదా అని చెప్పి. ఇంకా సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి బయటకైతే వచ్చేసిన. ఇంకా చూస్తారు కదా ఎంత బాగుందో అసలు వాక్ సినిమాస్. కానీ చాలా దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే. ఇట్లా బయట రాగానే ఇట్లా గో కార్టింగ్, కిడ్స్ కార్టింగ్ అనమాట. దీన్ని ఫన్ వరల్డ్ అయితే ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఇట్లా ఆడుతున్నారు. సరే మీకు కూడా చూపిద్దాం ఎట్లుంటుంది చిన్నపిల్లల గో కార్టింగ్ లాంటిది అని చెప్పి చూపిస్తున్నాను. జస్ట్ ఒక చిన్నది అనమాట. వాక్ సినిమాస్ ముందు వచ్చిన వాళ్ళని బిజీ చేయడానికి కిడ్స్ని. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మన పార్కింగ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. అందుకే ఇక్కడ నుంచి కాకుండా నేను వేరే ఎగ్జిట్ నుంచి వెళ్ళిన అనమాట. ఆ వెళ్ళే దారిలో నాకు ఇగో ఇట్లా ఫ్రాక్స్ అయితే కనిపించినాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఇవి ఒక్కొక్కటి 2000 దిరామ్స్, అంటే 40,000 నుంచి 50,000 ఉన్నాయి ఒక్కొక్క ఫ్రాక్. నాకైతే చాలా చాలా నచ్చినాయి. జస్ట్ దూరం నుంచి కూడా, అంటే వీడియో దగ్గర నుంచి తీస్తా అంటే అవి డిజైనర్ పీసెస్ కదా, దగ్గర నుంచి తీయొద్దు అన్నారు. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాము. చూస్తారా ఇక ముంగట రెడ్ కలర్ అయితే ఉంది చూసారా, అది స్పీడ్ లిమిట్ అనమాట. ఇట్లా మధ్యలో ఫాస్ట్గా వెళ్తుంటారు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడానికి 80-90 స్పీడ్ అని ఇట్లా పెడతారు. దాని తర్వాత ఆటోమేటిక్గా 120 స్పీడ్లో అయితే వెళ్ళిపోతారనమాట. అందుకనే అక్కడక్కడ ఎక్కడైతే స్కూల్స్ లేకపోతే కంజెస్టెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ స్పీడ్ లిమిట్ అనేది తగ్గిస్తారు రోడ్ పైన.
చూస్తున్నారు కదా, ఇగో రోడ్డు పైన ఇగో ఇట్లా ఎంత బాగుందో అసలు. మాకు ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఈ టైంలో కూడా ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. వీళ్ళందరూ కూడా బ్యాక్ టు హోమ్ అనమాట, అందరు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇది వీక్ డే కాబట్టి. వీకెండ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. వీక్ డేస్లోనే బ్యాక్ టు హోమ్ ఇంతమంది ఉన్నారు. అంటే ఇది సపరేట్గా రెసిడెన్షియల్ ఏరియా వెళ్ళే రోడ్ అనమాట. అందుకనే ఈ రైట్ సైడ్లో చూస్తుంటారు కదా, ఇదే డ్రాగన్ మార్ట్. జనరల్గా మన దగ్గరకు వచ్చే సెలబ్రిటీస్ అందరు డ్రాగన్ మార్ట్లో కాస్మెటిక్స్, హెయిర్ డ్రైయర్స్ అవి ఇవి కొన్నా అని చెప్తారు కదా, ఇదే మా ఇంటి వెనకాల సైడే ఉంటుంది ఈ డ్రాగన్ మార్ట్. నేను ఎక్కువ వెళ్ళాను ఎందుకంటే మాకు పక్కనే ఉంటుంది కదా, పక్కన ఉన్న దానిపైన ఇంపార్టెన్స్ చూపించాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా ఎక్కువ పోలేను, ఒకటేసారి 2 సార్లునే పోయినాను. ఇంకా మీకు ఒకసారి వెళ్ళినప్పుడు వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా. అందరి కోసం ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని కవర్ అయితే చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోలు అయితే ఇట్లనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను.